హలో ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో స్క్రీన్ ప్లే గురించి, తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ గురించి ఇన్‌డెప్త్‌గా తెలుసుకున్నాం. కానీ ఈ వీడియోలో మనం మన స్క్రిప్ట్‌ని ఒక విజువల్ రూపంలో ఎట్లా చూపియాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదే స్టోరీ బోర్డ్. మనం ఈ వీడియోలో స్టోరీ బోర్డ్ గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. అసలు స్టోరీ బోర్డ్ అంటే ఏంది? స్టోరీ బోర్డ్ ఎట్లా వర్క్ అయితది? దాని గురించి తెలుసుకుందాం. దాంతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ టిప్ గురించి డిస్కస్ చేద్దాం. అదే ఏఐని వాడి మనం స్టోరీ బోర్డ్ ఎలా చేసుకోవాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్‌లీ మనం ఈ స్టోరీ బోర్డ్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. స్టోరీ బోర్డ్ అంటే మన స్క్రిప్ట్‌ని ఒక విజువల్ రూపంలో చూపియడం. అంటే మన స్క్రిప్ట్‌ని ఒక కామిక్ బుక్‌లా డిజైన్ చేస్తారు. ఈ స్టోరీ బోర్డ్ చేయడానికి చాలామంది ఆర్టిస్ట్‌లు మాన్యువల్‌గా దాన్ని డ్రా చేస్తారు. దీన్ని చేయడానికి ఆల్మోస్ట్ మన స్క్రిప్ట్ రాసిన తర్వాత ఒక 3 మంత్స్ కష్టపడి ఈ స్టోరీ బోర్డ్ అనేది రెడీ చేస్తారు. అంటే స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా ఒక స్కెచ్ రూపంలో ఒక కామిక్ బుక్ లాగా డిజైన్ చేస్తారు. సో ఓవరాల్‌గా అది స్టోరీ బోర్డ్. ఈ స్టోరీ బోర్డ్ ఎందుకు వాడతారంటే మీరు యాస్ ఎ డైరెక్టర్‌గా మీరేం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారో మీకు ఒక క్లారిటీ ఉంటది. కానీ యాస్ ఎ సినిమాటోగ్రాఫర్‌గా తర్వాత ఎడిటర్‌కి వేరే ఏ టెక్నీషియన్‌కైనా క్యాస్ట్ అండ్ క్రూ యాక్టర్స్‌కి అందరికి మీరు చెప్పేది క్లారిటీ అర్థం అర్థం కావచ్చు, కాకపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఈ స్టోరీ బోర్డ్ చాలా మంచిగా వర్క్ అయితది. ఎందుకంటే మీరు ఏ యాంగిల్‌లో షూట్ చేయబోతుర్రు, ఈ సీన్‌లో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు. సో ఇవన్నీ క్లారిటీగా మీ టెక్నీషియన్ అందరూ అర్థమైతది ఈ స్టోరీ బోర్డ్ వల్ల. ఇంకో మెయిన్ థింగ్ ఏందంటే వీఎఫ్ఎక్స్ డిజైన్ చేసేటప్పుడు కూడా ఈ స్టోరీ బోర్డ్ చాలా వరకు ఎక్కువ వాడతారు. ఎందుకంటే మీరు చేసే వీఎఫ్ఎక్స్ ఎలా ఉండబోతుంది, అవుట్‌పుట్ ఎట్లా వస్తుందని చెప్పి ప్రివ్యూ ఇవ్వడానికి స్టోరీ బోర్డ్ చాలా మంచిగా యూజ్ చేస్తారు. మెయిన్‌గా వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఒక 3, 4 స్టోరీ బోర్డ్స్ డిజైన్ చేస్తారు. అంటే 3, 4 వేరియేషన్స్ ఆఫ్ స్టోరీ బోర్డ్స్ ఉండాలి. ఎందుకంటే డైరెక్టర్స్ ఒక స్టోరీ బోర్డ్ నచ్చకపోతే ఇంకో స్టోరీ బోర్డ్ నచ్చొచ్చు. సో అట్లా అని చెప్పి వేరియస్ టైప్ ఆఫ్ స్టోరీ బోర్డ్ డిజైన్ చేస్తారు. ఆ వేరియస్ టైప్ ఆఫ్ డిజైన్స్‌లో చాలా థింగ్స్ ఉంటాయి. లైక్ బ్యాక్‌గ్రౌండ్ వీఎఫ్ఎక్స్ పార్ట్ గాని, తర్వాత లొకేషన్స్ గాని మొత్తం అంతా ఓవరాల్‌గా స్టోరీ బోర్డ్ డిజైన్ చేశారు కాబట్టి 3, 4 వేరియేషన్స్ ఉంటాయి ఈ స్టోరీ బోర్డ్ అనేది. మీరు ఒకవేళ పెద్ద పెద్ద మూవీస్ తీసుకుంటే మీరు స్టార్ట్ చేయకముందే ప్రీ ప్రొడక్షన్ వాటిలోనే చాలా వరకు స్టోరీ బోర్డ్ చేస్తారు. హీరో ఎట్లుండాలి, హీరోయిన్ ఎట్లుండాలి, హీరో వాడుతున్న కాస్ట్యూమ్స్ ఏంది, హీరో వాడుతున్న వెపన్స్ ఏంది, హీరో వాడుతున్న వెహికల్ ఏంది. సో ఇట్లా ఓవరాల్‌గా ప్రొడక్షన్‌లోకి వెళ్ళకముందే ప్రీ ప్రొడక్షన్‌లోనే మీరు షూట్ చేస్తున్నట్టు స్టోరీ బోర్డ్ అనేది. మెయిన్‌గా ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఒకవేళ లో బడ్జెట్ మూవీ తీస్తున్నా, లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా, మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు స్టోరీ బోర్డ్ చేసుకోనీకే. మనం డ్రాయింగ్ ఏద్దామంటే మన డ్రాయింగ్ గురించి మీ అందరికీ తెలిసిందే. మనం ఏ రేంజ్ డ్రాయింగ్ ఏస్తామో మీ అందరికీ తెలుసు. ఒకవేళ మన దగ్గర బడ్జెట్ లేదు, మనం ఒక మంచి స్టోరీ బోర్డ్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పి చాలామందికి ఒక డౌట్ వస్తది. సో ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న టెక్నాలజీస్‌లో ఏఐ అనేది చాలా ర్యాపిడ్‌గా ఎవాల్వ్ అయితుంది. వీడియో జనరేషన్ గాని, Like, share, subscribe this YouTube channel. ఇమేజ్ జనరేషన్ గాని, తర్వాత మ్యూజిక్ జనరేషన్ గాని, సో ఇట్లా చాలా రకాల ఏఐ టూల్స్ ఉన్నాయి. సో మనం ఏఐని వాడుకొని స్టోరీ బోర్డ్ ఎందుకు చేయొద్దని ఒక ఐడియాతోని ఈ వీడియో షూట్ చేస్తున్నా. సో మనం ఏఐని వాడి స్టోరీ బోర్డ్ ఎలా చేసుకోవాలి, దానికి తగ్గట్టు ప్రాంప్ట్స్ ఏముంటాయి, సో ఇవన్నీ మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం స్క్రీనింగ్ చేస్తున్నాం, పీసీ స్క్రీనింగ్. మనం ఏఐని వాడి మన స్టోరీ బోర్డ్ ఎలా చేసుకోవాలో మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను కొన్ని ప్రాంప్ట్స్ జనరేట్ చేసిన. లైక్ ఇప్పుడు ఇవి ప్రాంప్ట్ టెంప్లేట్స్ లాగా ఒక 5 ప్రాంప్ట్స్ నేను ఇచ్చిన. దీన్ని మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని మీరు ఈజీగా మీ స్టోరీ బోర్డ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్‌కి నేను ఫస్ట్ ప్రాంప్ట్ కాపీ చేస్తున్నా. దెన్ నేను ఇప్పుడు ఒక మొత్తం 3 ట్యాబ్స్ ఓపెన్ చేసిన. ఇందులో చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఇంకా గ్రాక్ ఏఐ. సో ఫస్ట్ మనం చాట్‌జీపీటీ ట్రై చేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ బ్రాకెట్ చేసిన. బ్రాకెట్‌లో మీరు ఎగ్జాంపుల్‌కి మీకు మీ స్టోరీ బోర్డ్‌లో ఎన్ని పానెల్స్ కావాలి, అంటే ఒక స్టోరీ బోర్డ్‌లో మీకు ఎన్ని పానెల్స్, ఎన్ని ఫ్రేమ్స్ కావాలని చెప్పి అడుగుతది అది. సో ఎగ్జాంపుల్ నేను 5 ఇస్తున్నా. 5 ఇచ్చిన తర్వాత ఇక్కడ కాంటెక్స్ట్ అని ఒక బ్రాకెట్ ఇచ్చిన. సో అక్కడ బ్రాకెట్‌లో మీరు మీ స్టోరీ దేని రిలేటెడ్ ఉంది, మీ స్టోరీ అంటే మీ సీన్ దేని రిలేటెడ్ ఉందో అని చెప్పి దాంట్లో కాంటెక్స్ట్ ఇస్తే దానికి తగ్గట్టు మీ స్టోరీ బోర్డ్ జనరేట్ చేస్తది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను ఆహ్ 2 ఫ్రెండ్స్ రైడింగ్ బైక్ ఇన్ ద ట్రాఫిక్ అని చెప్పి నేను నార్మల్ జస్ట్ కాంటెక్స్ట్ ఇచ్చిన. సో ఇప్పుడు ఇందులో నేను మీడియం షాట్స్, తర్వాత వైడ్ షాట్స్, ఓవర్ ద షోల్డర్స్ అని చెప్పి కొన్ని ఇచ్చిన. కానీ మీకు స్పెషల్‌గా ఇంకేమైనా యాంగిల్స్ కావాలనుకుంటే ఇక్కడ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో డన్. ఇక్కడ నేను ఇచ్చేసిన. సో అది జనరేట్ చేస్తుంది. సో సేమ్ ఇదే ప్రాంప్ట్‌ని గూగుల్ జెమినీలో
సో, మనం సేమ్ ప్రాంప్ట్‌ని 3 ఏఐ టూల్స్‌లో మనం వాడినాం. ఇమేజ్ జనరేషన్ ఏఐ టూల్స్. సో, నేను ర్యాండమ్‌గా ఇప్పుడు ఈ టూల్స్‌ని వాడినా. సో, మీరు ఏ ఇమేజ్ జనరేషన్ ఏఐ టూల్‌ని వాడినా గానీ సేమ్ అవుట్‌పుట్ ఇస్తది. ఆల్‌మోస్ట్ సేమ్ అవుట్‌పుట్ ఇస్తది. సో, నేను ఇప్పుడు ఈ ఈ ప్రాంప్ట్స్ వల్ల మీరు ఒకటేసారి మీ స్క్రిప్ట్‌ని మొత్తం జనరేట్ చేసుకోవచ్చు. కానీ కాకపోతే ఈ స్క్రిప్ట్‌ని మొత్తం జనరేట్ చేసుకోవాలంటే మీకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ కావాలి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు కాబట్టి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మనం సింగిల్ సీన్‌ని మనం ఒక్కొక్క స్టోరీ బోర్డ్ లాగా చేసుకొని దాన్ని సీక్వెన్స్‌లో అరేంజ్ చేస్తే మన స్టోరీ బోర్డ్ యాడ్ అయిపోతది. సో సింపుల్. సో ఇంకా చాలా రకాల టూల్స్ ఉన్నాయి స్టోరీ బోర్డ్ చేసుకోనీకి. నాకు పర్సనల్‌గా ఇవే చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే జస్ట్ ప్రాంప్ట్ పేస్ట్ చేస్తే మనకి స్టోరీ బోర్డ్ జనరేట్ చేయడం. సో చూద్దాం మనం ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ స్టోరీ బోర్డ్ జనరేట్ చేసిందో మనం ఇప్పుడు చూద్దాం. సో గ్రాక్ AI వచ్చేసి ఇట్లిచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ మనం ప్రాపర్ కాంటెక్స్ట్ ఇయ్యలే కాబట్టి ఇట్లిచ్చింది. ఒకవేళ మనం ప్రాపర్ కాంటెక్స్ట్ మన స్టోరీలో ఉన్న ప్రాపర్ కాంటెక్స్ట్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలని చెప్పి ప్రాపర్‌గా ఇస్తే అది ప్రాపర్‌గా జనరేట్ చేస్తది. దెన్ గూగుల్ జెమినీ ఇది ఇచ్చింది. దెన్ చాట్‌జీపీటీ జనరేట్ చేస్తుంది ఇంకా. A few moments later. సో చాట్‌జీపీటీ ఈ టైప్ ఆఫ్ స్టోరీ బోర్డ్ ఇచ్చింది. సో నాకు చాట్‌జీపీటీ ఇమేజ్ జనరేషన్ ఏఐ టూల్స్ వల్ల ఇమేజ్ జనరేషన్ ఏఐ టూల్స్‌తోని మనం ఈజీగా స్టోరీ బోర్డ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్‌కి నేను ఇంకోటి చేసి చూపిస్తున్నా. సేమ్ ఇదే కాపీ చేస్తా. సేమ్ ఇది కాపీ చేసిన తర్వాత సేమ్ అది పేస్ట్ స్లీపింగ్ ఇన్ ద మార్నింగ్ సడన్‌లీ వేకప్ అండ్ చెక్ హిస్ మొబైల్ అని చెప్పి నేను చిన్న కాంటెక్స్ట్ ఇచ్చిన నార్మల్‌గా. సో ఇట్లా మీరు కంపేర్ చేసుకోండి. ఎందులో మీకు మోర్ రియలిస్టిక్ ఉందో అది మీ స్టోరీ బోర్డ్‌లో మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీ జనరేట్ చేసింది. సో మై డియర్ ఫిల్మ్ మేకర్స్, మనం రూ. 1 కూడా ఖర్చు చేయకుండా మనం మంచిగా ఒక స్టోరీ బోర్డ్ జనరేట్ చేసినాం. సో నేను ఈ జనరేట్ చేసిన ప్రాంప్ట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం మీకు. సో అందులో నుంచి మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని మీరు మీ స్క్రిప్ట్‌కి ఒక స్టోరీ బోర్డ్ చేసుకోవచ్చు. నేను చూపించిన ఈ ఏ టూల్స్ మీకు ఎట్లా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. ఇందులో ఏది మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచిగా వస్తున్నాయి. ఎందుకంటే మన ఫిల్మ్ మేకింగ్‌లో AI అనేది ఒక మంచి ఆస్పెక్ట్ అయిపోయింది. AIని వాడుకొని మనం చాలా చేసుకోవచ్చు. సో ఇన్ డెప్త్‌గా మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో AI గురించి కంప్లీట్‌గా మాట్లాడదాం. ఫిల్మ్ మేకింగ్‌లో AI ఎలా వర్క్ అవుతుందో. దట్ ఈస్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చితే